మద్యం మానడం ఎలా? ఈ మద్యం అంటే మీరు చాలా కుటుంబాల్లో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ఎవరికైనా చిన్నగా కొంత అలవాటు ఉంటే పెద్ద సమస్య లేదు, కానీ కొన్ని కుటుంబాలు కేవలం మద్యం అలవాటు వల్ల చాలా నాశనం అయిపోతున్నాయి. ఎంత అంటే వాళ్ళ పిల్లలు కానీ, భార్య కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ వ్యవస్థ కానీ, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా నైపుణ్యం ఉన్నా కూడా ఇలాంటి దురలవాట్ల వల్ల, అంటే ఇది బహుశా వాళ్ళకి ఆనందాన్ని కలిగించవచ్చేమో, కానీ ఆ దురలవాటు వల్ల వాళ్ళు చేయాల్సిన పనులు సక్రమంగా చేసుకోలేక, లేకపోతే వాళ్ళకున్న ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని వాడుకోలేక, ఈ అలవాటు వల్ల చాలామంది మద్యం తాగడం, లేదంటే ఏదైనా కష్టపడి పని చేసినట్టయితే మద్యానికి బానిస అయిపోవడం, ఈ ఎడిక్ట్ అయిపోవడం, అంటే ఇంకా దానికి అలవాటైపోయి ఇంకా అసలు మద్యం మానలేరు అనే పరిస్థితికి వచ్చేసిండే వాళ్ళలో చాలా కుటుంబాల్లో ఆర్థికంగా ప్రధానంగా పేద కుటుంబాలు చితికిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? ఏం చేయాలి? వాళ్ళు అంటే కుటుంబాలు ఒకవేళ అయితే పిల్లలు అయిపోయిందంటే వాళ్ళు భార్యాభర్తలు విడిపోయి ఇంకో చోట వెళ్ళి బతకగలుగుతారా అంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి లేనప్పుడు వేరే చోట వెళ్ళి బతకలేరు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అలవాటు అయిపోయింటే వాళ్ళని ఎలా మాన్పించాలో తెలియక, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ఎలా బాగు చేయాలో తెలియక, వాళ్ళ వంశవృక్షాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలియక వాళ్ళు మదన పడిపోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నట్లయితే తల్లిదండ్రులని చంపేసిన వాళ్ళు, పిల్లల్ని చంపేసిన వాళ్ళు, భార్య పిల్లల్ని చంపేసిన వాళ్ళు, ఎవరినో ఇతరులని చంపేసిన వాళ్ళు ఆవేశంతో, మత్తుతో, లేకపోతే ఆ బంధుకు డబ్బులు ఇవ్వలేదనో, ఇంకొకటి ఏదో దృష్టితో ఇలాంటి దురాగతాలను మనం చూస్తున్నాం. దీనివల్ల చాలా కుటుంబాలు నాశనమైపోతున్నాయి, వ్యవస్థ నాశనమైపోతుంది. దాని మీద ప్రభుత్వం ఎన్ని నియమాలు తీసుకొచ్చినా, ఎంత కంట్రోల్ చేయాలన్నా చేయలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా తాగే అలవాటు ఉండేవాళ్ళు కొంత మోతాదులో తీసుకుంటే పర్వాలేదు, కానీ అదే పనిగా తాగుతూ రోడ్ల మీద పడిపోయి అసలు ఎంత అవస్థలు పడుతున్నారంటే, ఈ అవస్థల మధ్య నేను కొన్ని కుటుంబాలను చూడడం వల్ల, లేకపోతే నా దగ్గర పరిష్కారం కోసం కొంతమంది రావడం వల్ల వాళ్లకు ఒక చిన్నపాటి ఔషధాన్ని ఇచ్చి, వాళ్ళకు ఇదిగోండి ఆహారంతో మీరు తెలియకుండా వేయండి, ఇదిగోండి ఇలాంటి ఒక తెల్లటి పౌడర్, రుచి ఉండదు, వాసన ఉండదు, రంగు కూడా మనకు తెల్లగా ఉంటుంది, ఏదైనా కూరలోనో పప్పులోనో పులుసుల్లోనో అన్నింటిలోనూ కలిసిపోతుంది. అందుకని ఇలాంటి దాన్ని కొంచెం మోతాదులో, ఇది హెర్బల్స్తో తయారైనదే, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ కాబట్టి దీన్ని వేయడం వల్ల ఈ యొక్క ఎడిక్ట్ అయిపోయిండే వాళ్ళకు, అంటే ఎవరైతే దానికి అలవాటు పడిపోయి ఉన్నారో, ఇంకా మానలేము అనే పరిస్థితిలో ఉంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది కొంత ఇవ్వడం వల్ల, వాళ్ళకి ఆహారంతో పాటు ఇవ్వడం వల్ల జరిగే మంచి పని ఏంటంటే ఆ మద్యం తాగాలి అనే ఒక కోరికని తగ్గిస్తుంది. ఇది ప్రధానంగా కనపడేది. అంటే రోజు 4 పెగ్గులు ఎవరైతే తాగలుగుతున్నారో వాళ్ళకి ఈ ఈ చూర్ణాన్ని కొంత మోతాదులో వాళ్ళకి ఆహారంతో పాటు ఏదైనా కూరలో వాళ్ళకి తెలియకుండానే మాన్పించవచ్చు. కాబట్టి వాళ్ళకి అలా వేయడం ద్వారా వాళ్ళు ఆ రోజుకు మద్యం తాగడం తగ్గించేసుకోవడం, ఒక్కోసారి బాగా తాగిన వాళ్ళకి వాంతులు అయిపోవడం, ఇలాంటిది జరిగి రెగ్యులర్గా ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళు మద్యం మానుతున్నారు. గత 10-12 ఏళ్ళుగా ఈ ఔషధాన్ని ఇస్తూ చాలామంది అంటే ఈ మద్యం తాగడం అనేది మానారు. కానీ ఇది అందరికీ తెలిసినా నష్టమే. తాగేవాళ్ళు ఇదే ఎపిసోడ్ని చూశారనుకోండి, వాళ్ళ ఇంట్లోనే అనుమానించి అమ్మో నాకు ఇలాంటిది ఏదైనా పెట్టేస్తారేమో అనేసి వాళ్ళని అనుమానిస్తూ వాళ్ళ ఇంట్లో ఆహారం తినకుండా కానీ ఇలాంటివి చేసే ప్రయత్నాలు ఉంటున్నాయి. కానీ వీలైనంత వరకు మానాలనుకుంటే వాళ్ళు స్వయంగా కూడా వాళ్ళే వేసుకొని తిని మానుకోవచ్చు కూడా. ఆ తాగాలన్న కోరికను తగ్గిస్తుంది. ఆ ఆల్కహాల్ అంటే దీనికి పడదు కాబట్టి వెంటనే ఈ ఆల్కహాల్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఎక్కువ తాగేసి ఉంటే వాళ్ళకి వెంటనే వామిటింగ్స్ అవ్వడం ఇలాంటివి జరిగి వాళ్ళు మెల్లమెల్లగా ఆ మద్యం తాగడమే తగ్గించేసి తర్వాత మానుతున్నారు. ఇది కొంతమంది ఎలా పెట్టాలండి, మా వాళ్ళు మానలేరు, లేదంటే ఆహారం ఇంట్లో తినట్లేదు అని అంటే ఒకరికి ఒక చిన్న సలహా ఇచ్చాను. మీరు ఎవరైతే మీ మద్యం తాగుతున్నారో వాళ్ళని వ్యతిరేకించకుండా మీ ఇంట్లోనే వస్తూ మీ ఇంట్లోనే వాళ్ళకు కొంచెం మాటలు చెప్పి ఓదార్చి వాళ్ళని ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే ఆహారం తినేటట్టు చేసి, దాంతోపాటు రోజుకు కొంత మోతాదులో ఇస్తుండండి, మీకే కొంత మార్పు వస్తుందని చెప్తే అలా ప్రయత్నం చేసి
తర్వాత చాలా మంచి మార్పు వచ్చిందండి. మీరు చెప్పిన విధానంతో అసలు ఇప్పుడు మద్యం మానారు. కాబట్టి వాళ్లకు ఈ సమస్య నుంచి బయటపడేయచ్చు అని నా యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకని దీనివల్ల కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు రోజంతా పనిచేసి వచ్చి బాగా సంపాదించుకొచ్చినా కూడా సాయంత్రానికి దాంతో తాగేయడం వల్ల వాళ్ళకేం జరుగుతుంది, ఇంట్లో పిల్లలకు భార్యకు కావాల్సిన ఆహార పదార్థాలు కూడా కొనుక్కోవడానికి సరిపడినంత డబ్బులు కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సరైన ఆహారం తీసుకోక వాళ్ళు పోషకాహార లోపంతో, అలాగే మానసిక వేదన ఇంతకంటే పెద్ద సమస్య. ఆ పిల్లలు ఆ మానసికంగా ఇంట్లో తండ్రి తల్లిలో ఇలాంటి మద్యం తాగేస్తున్నారు అని అంటే దానివల్ల వాళ్ళు మానసికంగా కుంగిపోయి లేదా వాళ్ళు దానికి అలవాటు పడడం, అది ఒక వాళ్ళకు హెరిడిటరీగా వచ్చేసేయడం, వారసత్వంగా మా నాన్న తాగాడు కాబట్టి నేను తాగితే ఏముంది అనేసి ఇలాంటివి వచ్చేయడం, ఇలాంటి పరిస్థితులు చాలామంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళకు తెలియకుండా కేవలం ఒక చిన్నపాటి చూర్ణాన్ని మీరు వేయండి. దీన్ని డీ అడిక్షన్ మెడిసిన్ అంటారు. మద్యం మాన్పించే ఔషధం. దీనికి ప్రత్యేకమైన పేరేమీ లేదు. ఇంకా మీరు ఇంట్లో మీరు ఏమైనా మాన్పించాలి, మీకు తగినవి ఏమైనా ఎవరికి వాళ్ళు మానుకుంటాము అని అంటే కొన్ని రకాల హెర్బ్స్ కూడా పనిచేస్తున్నాయి. సీతాఫలం ఆకులు ఈ యొక్క మద్యంని మీద కోరిక లేకుండా చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. సీతాఫలం ఆకు రసం ఇవ్వచ్చు, లేదంటే సీతాఫలం ఆకుల్లో కొద్దిగా మిరియాలు పెట్టి నమిలి తినడం ద్వారా కూడా వాళ్ళకు మద్యం తాగాలనే కోరిక తగ్గుతుంది. అంటే ఇవన్నీ ఇంట్లో వాళ్ళు ఎవరు చేయలేనప్పుడు మాత్రమే ఇది తెప్పించుకొని చేయాలి. దీంతో నేను ఇచ్చిన చాలామంది పేషెంట్లలో, అంటే వీళ్ళ మద్యం తాగేవాళ్ళు కూడా మాకు పేషెంట్తో సమానమే కాబట్టి వీళ్ళలో 100 మందిలో 100 మంది మానుతున్నారని చెప్పొచ్చు. ఎంతో కొంత అంటే రిజల్ట్ అనేది మీరు ఇచ్చినడం, అంటే ఈ ఔషధాన్ని ఇవ్వడం ప్రారంభించిన 10-15 రోజుల్లోపే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే మానుతారు లేదా తగ్గిస్తారు. కానీ పూర్తిగా మానేయాలి అని అంటే కొంతమందికి చాలా టైం తీసుకోవచ్చు. 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. అంటే 3 నెలలు కూడా రోజు వేయాల్సిన పని ఉండదు. ఎప్పుడైతే మద్యం మానేశారో, ఆ 10-15 రోజులను మానేశారో అక్కడి నుంచి మీరు తగ్గించుకుంటూ, అంటే రోజు వేసేటప్పుడు రోజు వేయకుండా 2 రోజులకు ఒకసారి వేసుకోవడం, లేదంటే రోజు మార్చి రోజు వేసుకోవడం, లేదా మీరు రోజు 2 పూటలు ఇస్తున్నట్లయితే రోజుకు 1 పూట ఇవ్వడం, అలా చేస్తూ మెల్లమెల్లగా మీరు తగ్గించుకుంటూ రావచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఈ యొక్క మద్యం అనేది దానికి అలవాటు పడడం తగ్గిపోయి, ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటున్నారు అనుకోండి, ఏదో ఫంక్షన్లోనో దేంతోనైనా, అది పర్వాలేదు. కానీ మన యొక్క ఆర్థిక వ్యవస్థని, మన కుటుంబ వ్యవస్థని నాశనం చేసేంత ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇలాంటిది ఇచ్చి కాపాడుకోండి. అంటే నేను కేవలం ఇలాంటి అవస్థ పడుతుండే వాళ్లకు ఈ సమస్యను కాపాడుకోవాలని, వైద్యంలో ఇది కూడా ఒకటి ఉంది అని తెలియజేయడానికి మాత్రమే చెప్తున్నాం తప్ప ఇది మీకు ఎక్కడో ఒక వ్యాపారంగా చెప్పడం కాదు. కానీ దీని పేరు చెప్పడం, మార్కెట్లో అందుబాటులో ఉంచడం ఇవన్నీ సాధ్యపడదు. ఇది ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో ఏది ఉండేది కాదు. దీన్ని హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో తీసుకొచ్చి తయారు చేసేది కాబట్టి ఎవరైనా అవసరమని కావాలని అంటే వాటిని తయారు చేసి ఇవ్వగలుగుతాం. ఇది ఇక్కడ మనకు అందుబాటులో ఉండే అవకాశం అండి. అంతేగాని ఈ యొక్క మద్యానికి అలవాటు పడకుండా కాపాడుకోవడం అనేది మీరు స్వయంగా మీ ఇంట్లో చూసుకోండి. నేడు అది పెద్ద కుటుంబాలు కావచ్చు, చిన్న కుటుంబాలు కావచ్చు, బాగా రిచ్ ఫ్యామిలీలైనా పూర్ ఫ్యామిలీలైనా కూడా వీటికి అలవాటు పడి కొన్ని కుటుంబాలు కొంపలని అనొచ్చు నాశనం అవుతున్నాయి. దానికోసం మాత్రమే, అలాంటి వాళ్ళని కాపాడడం ఉద్దేశంతో మాత్రమే ఈ విషయం తెలియజేస్తున్నాను. మీకు ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే కింద ఉన్న నంబర్లో సంప్రదించవచ్చు. కానీ మీరుగా ఇంకా మీరు ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేసుకోవచ్చు అని అంటే, మీరు రోజు మీ ఆహారంలో వండే పదార్థాల్లో వాము కనీసం 1 చెంచా నుండి 2 చెంచాల దాకా ఆహారంలో ఉండేటట్టు చూడండి. అది అందరూ తినొచ్చు. వాము తినడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది, ఈ గ్యాస్ సమస్య ఉండదు, కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది. కానీ ఈ మద్యం తాగాలన్న కోరికను కూడా అది తగ్గిస్తుంది. ఇది ఒక మంచి అవకాశం. రెండవది, కరక్కాయ చూర్ణం బెల్లంతో తీసుకుంటున్నా కూడా మద్యం తాగాలనే కోరికను తగ్గిస్తుంది. ఇక ఇలా చాలా రకాల, మీకు ఇందాక చెప్పాను కదా, సీతాఫలమాకులు, జామాకులు ఇలాంటివి కూడా ఈ యొక్క మద్యం తాగాలనే కోరికను తగ్గించగలిగే గుణాలు వీటికి ఉన్నాయి. ఇవేవి పనిచేయడం లేదండి, ఇవన్నీ ఏమి ఇవ్వలేము అంటేనే ఇలాంటి ఔషధాన్ని
కొనుక్కొని మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత మానిపించండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రావు. ఒకవేళ వామిటింగ్స్ అయితే అక్కడ జరిగేది ఏంటంటే కేవలం ఆ వామిటింగ్ అయినప్పుడు సాధారణ వ్యక్తి కూడా ఏదైనా కడుపులో ఇబ్బంది అయ్యి వామిటింగ్ అయిందనుకోండి, అంటే వాంతులు అయినాయనుకోండి, గొంతులో మంట, కళ్ళు ఎర్రబడ్డం, ఈ యొక్క అన్నవాహికలో కొంచెం మంట కావడం, ఈ లక్షణాలు ఉంటాయి. సాధారణంగా ఈ ఔషధాన్ని ఇచ్చినప్పుడు వాంతులైనా కూడా అదే లక్షణాలు ఉంటాయి తప్ప అంతకంటే పెద్ద ఇబ్బందికరమైనవి బాధాకరమైనవి ఏమీ ఉండదు. ఇతర రోగాలు వచ్చేయడం కానీ, ఎక్కడో కొంతమందికి అపోహలు ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, లేకపోతే కాళ్ళు చేతులు పడిపోతాయని. నేను ఈ 10 ఏళ్లలో కనీసం సంవత్సరానికి ఒక 500 మందికైనా ఇస్తున్నాము. ఎవరికి ఎక్కడ ఇప్పటిదాకా ఏమీ జరగలేదు. ఎవరో 100లో ఓ 10 మందికి సరిగా మానకపోవడం లాంటివి జరగవచ్చేమో కానీ, లేకపోతే ఆ మందు వేసిన రోజులు మానేసేయడం, తర్వాత మళ్ళీ తాగడం అనేది చేయొచ్చేమో కానీ అంతకుమించి ఎక్కడ ఏ హాని జరగలేదు. ఇది 10 ఏళ్ళ పరిశోధన కాబట్టి ఈ ఔషధం చాలా ఉత్తమమైందని నా భావన. ఇది మీకు ఎవరికైనా కావాలనుకుంటే సంప్రదించవచ్చు. ఇక లేదా మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుల ద్వారా సంప్రదించి కూడా మీరు ఈ ఔషధాన్నో లేకపోతే ఇతర ఔషధాలనో, రకరకాల ఔషధాలు ఆయుర్వేదంలో మదాత్యయం అంటారు దీన్ని మాన్పించడానికి ఆయుర్వేదంలో కొన్ని వందల రకాల ఔషధాలు కూడా చెప్పబడి ఉన్నాయి. దాన్ని ఉపయోగించి ఈ మద్యం మాన్పించి మీ కుటుంబాలను బాగు చేసుకోండి. నమస్తే.